నమస్తే. బాబు వాళ్ళక్క మానసకు పెళ్లి కుదిరింది. మీరు 2 లక్షలు అప్పుగా ఇస్తే తిరిగి వేలకిస్తాం. ఎవరు నువ్వు ఎవరని అడుగుతున్నా? ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. చెప్పుల్ని బయటే ఉంచాలి. అర్థమైందనుకుంటా. మానస, నువ్వు ఒక్కదానివి లోపలికి రా. వెళ్ళమ్మ. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంట్లో ఇంత పెద్ద ఆఫీస్ చూసుండవు కదమ్మా. మొదటిసారి వచ్చావు కదా. అమ్మా, నీకు డబ్బులు అవసరమై ఉంటే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా. ఎందుకు ఇంతమందిని తెచ్చావు? నేను ఇవ్వనంటానా? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. నా కంపెనీలో పనిచేసే అమ్మాయి పెళ్ళవుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఇంక నేను వెళ్తాను సార్. రేపు ఆఫీస్లో కలుస్తాను. ఎంత సిగ్గుపడుతున్నావమ్మా. కళ్యాణం అనే పేరు ఎత్తగానే అమ్మాయిలు ఎంత సిగ్గుపడిపోతుంటారో. బుగ్గలు ఎరిపెక్కుతాయి. నీకు తెలుసా, నా భార్య ఇంట్లో లేదు. తనుంటే ఇంత డబ్బు ఇవ్వనిచ్చేది కాదు. సరే వెళ్ళమ్మా. వెళ్తాను సార్. సార్, ఈ డబ్బుల్ని రాత్రి పగలు కష్టపడి సంవత్సరంలోగా కట్టేస్తాను సార్. 1 సంవత్సరం ఎందుకమ్మా కష్టపడతాం? నువ్వు అనుకుంటే ఒకే రాత్రిలో తీర్చొచ్చు. ఏమన్నానని అంత ఫీల్ అవుతుంది? నైట్ డ్యూటీ కదా చేయమంది. అక్క ఎందుకంత కోపడుతుంది? అదే కదా. బాబు, మీ అక్కని వాడు నైట్ డ్యూటీకి రమ్మని పిలిచాడు. నైట్ డ్యూటీ చేయొచ్చు కదా. ఒరేయ్, ఆకారం పెరిగింది గాని బుర్ర మాత్రం పెరగలేదు. నాకు అదే డౌట్. అదే కంపెనీలో చాలా మంది డే అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తారు కదా. డబ్బులు కావాలంటే నైట్ షిఫ్ట్లు కూడా చేయాలి కదా. ఒరేయ్, మీ అక్కకు పెళ్లి జరుగుతుంది. నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో. పో ఇంటికెళ్ళు. ఎలాగా? దొంగతనం చేసి. సరదాగా అన్నా, నేను ఏర్పాటు చేస్తా. నువ్వు ఇంటికెళ్ళు పో. రాముడు మాట హనుమంతుడు ఎలాగైతే వింటాడో నువ్వు కూడా ఈయన మాట విను. అప్పుడే జీవితంలో పైకొస్తావు. వినురా. నువ్వు పోరా. వెళ్ళురా. ఒరేయ్, నువ్వు నోరు మూసుకొని రారా బాబు. ఎందుకన్నా చప్పట్లు కొడుతున్నావు? ఒరేయ్, ఈ డ్రాయర్ తెరిసే ఉంది. దీనిలో డబ్బులు చూడనా? ఉన్నాయా? వావ్, యాపిల్. ఎక్కడా? ఎక్కడ? ఇది యాపిల్ కంప్యూటర్. ఇది యాపిల్ కంప్యూటరా? ఎక్కడ ఏం లేవు గాని పక్క గదిలోకి వెళ్ళి చూద్దాం పదండి. ఏం లేవు. ఇంకొంచెంతో ట్రై చేయి. వీడి పిల్లని చూస్తే ఈర్ష్య లేదు కానీ వీడి చుట్టం చూస్తే అసూయగా ఉంది. ఏంద్ర వీడికి నాకన్నా పెద్ద పడుకుంటుంది. అన్నా, ఈ విగ్గు నువ్వు పెట్టుకుంటే అచ్చం హీరోలా ఉంటావు అన్నా. మంచి ఐడియా.
నా ఇంట్లో నగా నట్ర పట్టుకుపోయినా పర్లేదు, కానీ ఎవడో నా జుట్టును దొంగిలిచ్చాడు. ఈ బొచ్చును ఎవరు దొంగిలించాడో తెలియట్లేదే. అయ్యో దేవుడా, నాకిప్పుడే తెలిసింది వీడి నెత్తి మీద బొచ్చు లేదని. ఈ ముద్దు నష్టపోడు ఇన్ని రోజులు నాకు తెలియకుండా బాలే దాచాడే. అన్నా, నేను ఈ ముద్దు నష్టపోడుతోని కాపురం చేయలేను. ఇక నేను పిల్లని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తా. ఆగమ్మా, అవసరం లేదు. ఏదైనా కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలమ్మా. ఏం చెబుతున్నారన్నయ్య? పెళ్ళయి 20 సంవత్సరాలయ్యింది. ఇప్పటి వరకు అది విగ్గని తెలియనివ్వలేదు. ఇక జీవితంలో ఇలాంటోని నమ్మి ఏం ప్రయోజనం? అదే కాదే నేను చెబుతున్నాను నీకు. మీ పెళ్ళై 20 ఏళ్ళైనా కానీ అది విగ్గని తెలియలేదంటే నాకు అర్థం అవుతుంది నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు జీవితం నాశనం చేశావు కదా. ఎక్కువ మాట్లాడకే ముసలి. సరే ఇప్పుడేం చేద్దామంటావు? నేనిన్నతో ఒక్క నిమిషం కూడా కలిసుండను. చూడండి బావా, ఇది నా చెల్లి జీవితానికి సంబంధించింది. అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా. చిన్న విషయం అయితే నేను దాచాను. మొగుళ్ళందరికీ ఎంట్రుకలు లేవని మొగుళ్ళందరినీ భార్యలు వదిలేసుకుంటా పోతే సగానికి పైగా భర్తలందరూ సన్యాసులైపోతారు. సరే, నాదే తప్పు, అందరూ మన్నించండి. ఏమమ్మా, మరీ కాళ్ళ మీద పడి బ్రతులాడుకోవాలా ఏంది? క్షమించి వదిలేయొచ్చు కదమ్మా. లేదన్నా, ఈ నస్సలు క్షమించలేను. లేకపోతే నీ కాళ్ళ మీద పడమంటావేంది? ఇంకేం చేయమంటావదినా? ఈయన జీవితంలో అస్సలు విగ్గే వాడకూడదు. ఇదే ఆయనకు శిక్ష. ఈ శిక్ష చాలా పెద్ద శిక్షే. ఇదే మీకు సరైన పనిష్మెంట్. ఈ శిక్షకు ఒప్పుకుంటేనే మీతో కలుస్తుంటాను, లేకపోతే నా పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. మిస్టర్ రత్నం గారు. ఎస్ సార్, విగ్ ఆర్డర్ పెట్టారు కదా, పార్సిల్ వచ్చింది. విగ్ పోయిందో లేదో ఇంకో విగ్ ఆర్డర్ పెట్టాడా? సారీ సార్, విగ్ క్యాన్సిల్.